ఈ 2 దేశాల మధ్య ఒక 2 ఒప్పందాలయినాయి. ఎప్పుడు ఒకటేమో ఏ సందర్భంలో అయినవి? ఒకటేమో సింధు నది అనేది అది మానస్ సరోవర్‌లో పుడతది. టిబెట్ మానస్ సరోవర్‌లో పుట్టి అది లడఖ్ మీద నుంచి పాకిస్తాన్‌కెళ్తది. లడఖే బౌండరీ. హ్మ్. లే అని ఒక సిటీ ఉంది లడఖ్‌లో. లడఖ్ క్యాపిటల్. ఆ లే దగ్గర నుంచి సింధు నది పోతా ఉంటదన్నట్టు. ఇండస్ రివర్. నేను మా అమ్మ అస్థికలను అన్ని నదులలో కలపాలని చెప్పి ఈ సింధు నది ఎక్కడున్నదని వెతుక్కొని అక్కడికి పోవడం జరిగింది. అక్కడికెళ్ళిండ్రా మీరు? నవంబర్ 2021 నవంబర్‌లో పోయినాను నేను. హుహు. సింధు నదిలో అస్థికలు నిమజ్జనం చేశాను. అయితే ఆ సింధు నది లే దాటిన తర్వాత ఇంకా పాకిస్తాన్ బార్డర్‌లోకి వెళ్ళిపోద్దన్నట్టు. అయితే ఇందులో 5 నదులుంటాయి. దీనికి ఉపనదులు. సింధు నదికి ఇండస్ రివర్ అంటారు. ఇది సింధు లోయ నాగరికత అన్నాం కదా! అవును. ఈ సింధు లోయ నాగరికత చాలా పురాతనమైనది. ఇది పంజాబు కొంత అంటే తూర్పు పంజాబ్, పశ్చిమ పంజాబ్, ఈస్ట్ పంజాబ్ అండ్ వెస్ట్ పంజాబ్ అంటారు. హ్మ్. ఈ మొహంజదారో ఇట్లాంటి సింధు నాగరికతకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్న ప్రాంతాలు హరప్పా, మొహంజదారో. హరప్పా, మొహంజదారో 2. మొహంజదారో పాకిస్తాన్‌లో ఉండిపోయింది. ఈస్ట్ పాకిస్తాన్. హ్మ్. మన వెస్ట్ పాకిస్తాన్‌కొచ్చేసరికి హరప్పా, మొహంజదారో కూడా దాదాపు ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. అయితే ఈ పంజాబ్ అని ఎందుకన్నారు అంటే 5 రివర్స్ అని. పంజాబ్ అంటే 5 రివర్స్. ఈ 5 నదులు కూడా సింధు నది ఉపనదులు. ఈ రావి, బియాస్, సట్లెజ్ ఇవి వెస్ట్ పంజాబ్‌లో ఉన్నాయి. వెస్ట్ పంజాబ్ అంటే మన పంజాబ్. భారతదేశంలో ఉన్న పంజాబ్. హ్మ్. పంజాబ్ 2 భాగాలైంది కదా! ఈస్ట్ పంజాబ్ అని అంటే జీలం, చినాబ్. జీలం అండ్ చినాబ్. ఆ 2 నదులు అటు సైడ్ ఉన్నాయి. ఏది ఇస్లామాబాద్, పాకిస్తాన్ వెస్ట్ వైపు. పాకిస్తాన్. హ్మ్. అంటే వెస్ట్ పంజాబ్, హ్మ్. పశ్చిమ. అయితే ఈ 5 నదులలో ఈ సింధు లోయ నాగరికత అనేది వెస్ట్ పంజాబ్‌లో ఉన్న ప్రాంతం కొంత, ఈస్ట్ పంజాబ్‌లో ఉన్న ప్రాంతం కొంత. అయితే 1960లో పాకిస్తాన్‌లో ఇరిగేషన్ సిస్టమ్ మొత్తం డెవలప్ అయింది బ్రిటిష్ కాలం నుంచి కూడా. ఈ సింధు లోయ దీని నుంచే. సింధు నది నీళ్ళే. హ్మ్. అది జీలం అండ్ చినాబ్ ఉపనదులు. ప్లస్ ప్రధానమైన నది. ఈ ప్రధానమైన సింధు నది మీద ఇండియాలో డ్యామ్ లేదు. మన దగ్గర డ్యామ్ లేదు. ఎందుకంటే హ్మ్. అది మానస్ సరోవర్ నుంచి టిబెటన్ ప్రాంతం నుంచి గుట్టల నుంచి వస్తూ ఉంటుంది. దానికి కేవలం ఒక లే సిటీ తప్ప అక్కడ కలిసే ఉపనదులు తప్ప ఎక్కడ కూడా డ్యామ్ నిర్మించే అవకాశం భారతదేశానికి లేదు. ఇప్పుడు నిర్మించాలంటే లే బార్డర్‌లో నిర్మించాలి. లే సిటీ బార్డర్ లడఖ్. హ్మ్. లే సిటీ బార్డర్‌లో నిర్మిస్తే లే సిటీ కూడా సబ్మర్జెన్స్‌లో పోతది. కాబట్టి మనకు అవకాశం లేదు అక్కడ. ఇంకోటి చుట్టూ గుట్టలే. పంటలు పండించుకునేది ఉండదు. విస్తారం ఎందుకు కరెంట్ అనేది తయారు చేసుకోవచ్చు కదా మనం? హైడల్ చేసుకోవచ్చు విద్యుత్తు. ఐడల్ చాలా ఉన్నాయి. అయితే అక్కడ ఉన్న టెర్రయిన్‌ని బట్టి ఐడల్ చేసుకోవచ్చు. మానస్ సరోవర్ నుంచి మనం లడఖ్ వచ్చే మధ్యలో కూడా ఐడల్ చేసుకోవచ్చు కానీ సుప్రీంకోర్టు ఆంక్షలున్నాయి. ఇది పర్వత శ్రేణుల మధ్యలో ఇవి పెట్టడం వల్ల ఎన్విరాన్మెంట్ దెబ్బతింటుంది అనేది జడ్జిమెంట్స్ ఇచ్చారు దాని మీద కూడా. అయితే ఈ ఈ పరిస్థితుల్లో 1960లో అప్పుడున్న పండిట్ జవహర్లాల్ నెహ్రూ మధ్య అప్పుడు ఆయూబ్ ఖాన్ అనుకుంటా పాకిస్తాన్ వాళ్ళ మధ్య ఒక ఒప్పందం జరిగింది. సింధు నది విషయంలో. సింధు నది విషయంలో. ఇప్పుడు ఎందుకు ఆ పాయింట్ వచ్చిందంటే మొన్న మోడీ గారు ఈ టెర్రరిస్ట్ కాల్పుల తర్వాత సౌదీ అరేబియా నుంచి వచ్చి ఎయిర్పోర్ట్‌లోనే ఉన్నత శ్రేణి మీటింగ్ హోమ్ మినిస్టర్‌తో, డిఫెన్స్ మినిస్టర్‌తో పెట్టి ఆయన అక్కడ డిక్లేర్ చేశాడు. సింధు నది నీళ్లను నేను వాడుకోనియకుండా ఆపుతాను అని. అయితే ఇక్కడ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ వెంటనే ఆగిపోయేటివి కావవి. అయితే ఆ ఒప్పందం ఏంది అసలు? ఒప్పందం 1960లో ఏం చేసింది? సింధు నది ఒప్పందం అంటే ఏంటిది? అంటే 1960లో ఇది జరిగింది. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. దీనిలో ఏందంటే రావి, బియాస్, సట్లెజ్ ఇవి మన దగ్గర ఉన్నాయి. ఈ నదులు పంజాబ్‌లో తర్వాత ఆ బార్డర్ హర్యానాలో కొంత ఉన్నాయి అన్నట్టు. ఈ రావి, బియాస్, సట్లెజ్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ నీళ్ళన్నీ మనం వాడుకోవాలి. ఏది ఉపనదులకి. వాటి మీద డ్యామ్స్ ఉన్నాయి మనకు. రావి మీద ఉంది, బియాస్ మీద ఉంది, సట్లెజ్ మీద ఉంది, బాక్రానంగల్ డ్యామ్ ఉన్నది. ఇవన్నీ కూడా వీటి మీద ఉన్నాయి. కానీ ఆ జీలం, చినాబ్ ఈ నదులు పాకిస్తాన్‌లో కలుస్తాయి ఉపనదులు. కాబట్టి వాటి వాటర్‌ని వాళ్ళు వాడుకోవాలి. వాటితో పాటుగా మెయిన్ సింధు నది ఉంది కదా! ఆ నీళ్ళను వాళ్ళు వాడుకోవాలి. దాని మీద వాళ్ళు డ్యామ్ కట్టుకున్నారు. అయితే పాకిస్తాన్‌లో పంటలు పండే భూమిలో
94% భూమి ఒక సింధు నది మీద ఒక్క ఆధారపడి సింధు నది మీద ఆధారపడింది. సాగునీరు అంటే ఇరిగేటెడ్ వాటర్ ఉమ్. 94%. అంటే దాదాపు 3.5 కోట్ల, దాదాపు 4 కోట్ల ఎకరాలు, 4 కోట్ల ఎకరాలు అక్కడ భూమి ఉంటే అందులో 94% సాగయ్యే భూమి సింధు నది కింద ఉన్నది. ఇప్పుడు సింధు నీళ్ళని మనం ఆపేయాలంటే ఇమ్మీడియట్గా ఆపలేం, కొంత సమయం పట్టవచ్చు. కానీ ఆపడం కూడా అది ప్రకృతికి విరుద్ధం అవుతుంది. ఎందుకు అనంటే అక్కడ మీరు డ్యామ్ కడతారు, ఓవర్ఫ్లో అవుతుంది డ్యామ్ కొట్టుకపోవచ్చు కూడా. ఉహు. నువ్వు కనుక గేట్లు వేసి పెడితే డ్యామ్ పైనుంచి నీళ్ళు పోతాయి, ఒక లెవెల్ వరకు ఆపగలుగుతావు, తర్వాత ఏం కావాలి? అయితే ఆ లెవెల్ ఇప్పుడు మనం డ్యామ్ కట్టుకునే అవకాశం ఎక్కడుంది అంటే ఒక పరిమితమైన ప్రాంతము, లడక్ వ్యాలీ, లే సిటీ. నువ్వు ఆడ చాలా హైట్, బాక్రానంగల్లాగా చాలా హైట్ కట్టామనుకో, లే సిటీ మొత్తం మునిగిపోతుంది. ఉమ్. అది క్యాపిటల్ ఇప్పుడు లడఖ్కి క్యాపిటల్. ఈ సమస్యలు ఉన్నాయి, మనం ఆపాలంటే కూడా ఆపలేమనే విషయం. మరి ఒప్పందం రద్దు అన్నారు కదా, ఏంటి దాని అంటే మేము నీళ్ళు ఇయ్యమని, మేము సింధు నది నీళ్ళని మరి మీకు బ్రేక్ ఇయ్యమని. చేయగలమా? సాధ్యమా? సాధ్యం కాదు, అదే చెప్తున్నా నేను, సాధ్యం కాదు. ఎందుకు కాదంటే సింధు నది మీద మన దగ్గర డ్యామ్ లేదు, నీళ్ళు ఆపుకుందామంటే. అవును. రెండవది ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి, మన సరోవర్ నుంచి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. నువ్వు ఎంత పెద్ద డ్యామ్ కట్టినా కూడా ఆ నిండి ఓవర్ఫ్లో అయిపోతుంది అది. మూడవది ఏంటంటే అక్కడ డ్యామ్ కట్టే అవకాశం ఉన్నది ఒకే ఒక్క దగ్గర, లడఖ్లో. ఆ లడఖ్లో అది కడితే లే సిటీ మునిగిపోతుంది. కాబట్టి మనం నోటి మాటతో బెదిరించడానికి పనికి వస్తుంది, కానీ వాస్తవంగా ఆపడానికి పనికిరాదు. ఈ ప్రవహించే నదులను ఆపలేం మనం. ప్రభుత్వం అంటే వారికి ఏదో రకంగా చెప్పాలి కదా, ఒక అంటే మేము ఆపుతామని చెప్తాం, నీకు తలుపులు బంద్ చేయడానికి డ్యామే లేదా, ఎక్కడ ఆపుతావు నువ్వు? పోనీ ఇప్పుడు డ్యామ్ మొదలుపెట్టినా కూడా 20 ఏళ్ళకి అవుతుంది, 20 ఏళ్ళ తర్వాత కూడా నువ్వు ఆపలేవు, ఎందుకంటే బాగా నీళ్ళు వస్తాయి, ఆ నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతూనే ఉంటాయి కదా. అంటే వాళ్ళు సెక్యూరిటీ పరంగా తీసుకున్నా సరే, బయట ఎవరు ఎన్ని మాట్లాడినా సరే, జమ్మూ కాశ్మీర్ అనేది మన దేశానికి అవసరమైంది రక్షణ రీత్యా. అంటే ఒక్కొక్క విషయం మాట్లాడదాం. ఈ సింధు నది నీటిని క్లోజ్ చేద్దాం. ఓకే. ఇది మోడీ ఏదైతే అన్నాడో అది ప్రాక్టికల్గా సాధ్యం కాదనేది జనం అర్థం చేసుకోవాలి. మరి రద్దు అంటే ఎందుకు? మరి ఒప్పందం రద్దయింది కానీ ఆ వాడుకోనియకుండా ఆపడం అనేది సాధ్యం కాదని చెప్తుంది. ఇంకో రూపంలో తీసుకోనికి వీలు లేదా? లేదు, ఎందుకంటే ఇది టిబెట్ నుంచి హిమాలయాస్ మీకు వెళ్ళి డైరెక్ట్ వచ్చి ఆ లడఖ్నే నదిగా ఫామ్ అవుతుంది, టెరెన్ మీద. కాకపోతే ఆ పైన ఉన్న వాటిలల్లో డ్యాములు మనం ఆల్రెడీ కట్టుకున్నాం, ఇంకా కట్టుకోవడానికి మనకు రైట్ ఉంది. సిమ్లా అది ఆ ఒప్పందం రద్దయినా కూడా మనం కట్టుకునేది కట్టుకోగలుగుతాం. వాళ్ళ ప్రాంతాలలో కూడా వాళ్ళు కట్టుకునేది వాళ్ళు కట్టుకుంటారు, కానీ ప్రధానమైన నదిని ఆపడం అనేది సాధ్యం కాదు అనేది ఒకటి. కొన్ని నీళ్ళని ఆపుకోగలుగుతాం, చిన్న డ్యామ్ కట్టుకొని కొన్ని నీళ్ళు ఆపుకోగలుగుతాం, కానీ చాలా వాటర్ వస్తుంది సింధు నదిలో. ఆ వాటర్ అంతా కిందికి వదిలిపెట్టాల్సి వస్తుంది. డ్యామ్ కట్టినా కూడా మన చేతులు ఏముండదు, మనం ఇయ్యొద్దు అని అనుకుంటే మనం మునిగిపోతాం. కాబట్టి ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది కాదు. ఆప్షన్ చూద్దాం ఏమేమి ఉన్నాయి. పాకిస్తాన్ కట్టడి చేయడానికి ఏమేమి ఉన్నాయి మార్గాలు? సింధు నదిని అయితే ఆపలేము, సాధ్యం కాదు. ఒకవేళ ఆపగలిగినా కొద్ది మేరకు ఆపగలిగినా 20 ఏళ్ళు పడుతుంది ఆ డ్యామ్ కట్టి మనం ఆపడానికి. సెకండ్ పాయింట్, సిమ్లా ఒప్పందం రద్దు అని చెప్పి దీనికి అంటే మనం ఈ మాట చెప్పంగానే సింధు ఒప్పందం రద్దు అని మనం చెప్పంగానే సిమ్లా ఒప్పందం రద్దు అని వాళ్ళు చెప్పారు. సిమ్లా ఒప్పందం ఏంటిది తెలుసా? పాకిస్తాన్ బంగ్లాదేశ్ గొడవల సందర్భంగా బంగ్లాదేశ్ విముక్తి కోసం భారతదేశం జనరల్ మానిక్ షా ఆధ్వర్యంలో సైనిక చర్య చేసినప్పుడు ఏమైంది? బంగ్లాదేశ్ సపరేట్ అయింది, బంగ్లాదేశ్కు ఫ్రీడమ్ వచ్చింది, అన్ని దేశాలు గుర్తించినాయి. దానికి కేవలం ఇందిరాగాంధీ యొక్క చొరవ కారణం, ధైర్యం, చొరవ, ఎందుకంటే మానవత్వం కూడా. ఎందుకంటే వేల మందిని, లక్షల మందిని చంపేస్తుండ్రాడ, ఇక రిస్క్ తీసుకొని పోయి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని చెప్పి. దానివల్ల ఏమైందంటే లక్షలాది మంది ఆ బౌండరీ దాటి, గంగా నది దాటి, అక్కడ దాన్ని జమునా అంటాం, ఆ జమునా నది దాటి మన దేశంలోకి వచ్చారు కాందిశీకులుగా. లక్షల మంది బంగ్లాదేశీయులు. తర్వాత చిన్న పిల్లలను చూడకుండా కూడా వేల మందిని చంపేసిండు. అక్కడ హిందూ ముస్లిం అని లేదు, బంగ్లాదేశీయులు ఎవరైతే పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉన్నారో అందరిని చంపేస్తా పోయిండు. అయితే అటుపక్క బంగ్లాదేశ్ ఉంటుంది, ఇటుపక్క పాకిస్తాన్ ఉంటుంది, మధ్యలో భారతదేశం ఉంటుంది. విమానాలు పోవాలన్నా మన గగనతలం మీకెళ్ళే పోవాలి. కాబట్టి ఇందిరాగాంధీకి తప్పనిసరి అయింది చొరవ తీసుకోవడం. అయితే ఆ టైంలో
పాకిస్తాన్ ఓడిపోయింది యుద్ధంలో. ఓడిపోయిన తర్వాత వెనక్కి తగ్గారు, చేతులు ఎత్తేసారు, మేము ఇంకా యుద్ధం చేయము అని. అయితే అప్పటికి మన వాళ్ళు పాకిస్తాన్లో 13,000 చదరపు కిలోమీటర్ల భూమిని ఆక్రమించిండ్రు మన సైన్యం. ఉహు. వాళ్ళ మిలిటరీని వెనక్కి పంపించుకుంటూ 13,000 చదరపు కిలోమీటర్లు. మామూలు చాలా విస్తీర్ణం కాదు. చాలా పెద్ద. అంటే మనకు తెలంగాణలో ఒక 2 జిల్లాలంతా, మహబూబ్ నగర్, నల్గొండ అంతా చాలా విశాలమైన భూమి ఆక్రమించి వందల కిలోమీటర్లు 13,000 కిలోమీటర్లు, స్క్వేర్ కిలోమీటర్స్, అది కూడా కిలోమీటర్స్. చదరపు కిలోమీటర్. సో అది మొత్తము ఇప్పుడు మొత్తం జిహెచ్ఎంసీ 624 చదరపు కిలోమీటర్లు. ఓ ఇట్లాంటివి. అయితే ఇదంతా ఆక్రమించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసిందంటే, సరే మేము యుద్ధాన్ని ఆపేస్తున్నాం, మా భూమిని మాకు తిరిగి ఇచ్చేయండి అని అడిగారు, అడుగున్నారా? వెనక్కి వెళ్ళండి అని అడిగారు. అడిగితే ఇందిరాగాంధీ ఏం చేసింది, మన లక్ష్యం పాకిస్తాన్ ఆక్రమించుకోవడం కాదు కదా, మన లక్ష్యం ఏంటంటే బంగ్లాదేశ్ను విముక్తి చేయడం, అక్కడ మాసకర్ని ఆపడం. కాబట్టి వాళ్ళ బుద్ధి చెప్పగలిగినాం, మనకెందుకు ఈ భూమి అని చెప్పి షిమ్లా ఒప్పందంలో ఆ భూమిని వదిలేసింది ఇందిరాగాంధీ. వదిలేసి ఏమన్నదంటే, బౌండరీ గీసుకుందాము, ఇప్పుడు మేము ఎంతైతే మీకు వదిలేసినామో అది బౌండరీ, మీ భూమిని మీరు తీసుకోండి, లైన్ ఆఫ్ కంట్రోల్ పెట్టుకొని వాళ్ళు అది చేశారు. ఇప్పుడు ఏమంటుంది కాశ్మీర్ అంటే, సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నాం అంటది. అంటే దేర్ ఇస్ నో బౌండరీ. పాకిస్తాన్ ఇప్పుడు దేర్ ఇస్ నో బౌండరీ, ఇప్పుడు సరిహద్దు లేదు. ఇదేంటంటే వాళ్ళు ఎక్కిన కొమ్మను వాళ్ళు నరుక్కున్నారు, వాళ్ళ బొంద వాళ్ళు తీసుకున్నారు. అంటే అంత తెలివింది వాళ్ళకి. ఇప్పుడు దేర్ ఇస్ నో బౌండరీ. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్తో యుద్ధం మొదలవుతున్నది. యుద్ధం మొదలైనప్పుడు ఇక వీళ్ళు వెళ్ళిపోతారు. 3 సార్లు ఓడిపోయింది పాకిస్తాన్ మనతోని. ఫస్ట్ 1962లో, 64లో మొదటిసారి, రెండవసారి 71లో, మూడోసారి కార్గిల్ 3 సార్లు ఓడిపోయింది. అయితే ఈ 3 సార్లు కూడా ఇప్పటికంటే చాలా గొప్ప పొజిషన్లో ఉండే పాకిస్తాన్, ఆర్థికంగా కానీ మిలిటరీ రీత్యా కానీ. ఇప్పుడు అత్యంత బలహీనంగా ఉంది. అయితే ఆ 3 భారతదేశం సంస్కృతి ఏంటంటే, ఏ దేశాన్ని ఆక్రమించుకోవడం అనేది భారతదేశ సంస్కృతి కాదు. అక్కడ బీజేపీ ఉండని, వాజ్పేయి ఉండని, మోడీ ఉండని, గతంలో జవహర్లాల్ నెహ్రూ ఉండని, ఇందిరాగాంధీ ఉండని, రాజీవ్ గాంధీ ఉండని, మధ్యలో వచ్చిన మొరార్జీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, ఎవరిదైనా పాలసీ ఏంటంటే, మన తెరుగుకి ఎవడనైతే ఊరుకోము, మనం ఎవరి తెరుగు పోము, ఇది మన పాలసీ. సో ఈ పాలసీని ఇప్పుడు బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.